కేటీఆర్కి కేసీఆర్కి ఎట్లా ఇచ్చిర్రు, హరీష్ రావుకి ఎట్లా ఇచ్చిర్రు పైసలు, మాకు కూడా అదే పర్సంటేజ్ ఇంకో 2% ఎక్కువరా, మీకు ఎంక్వైరీలు ఉండే ఏముండే అని చెప్పి అవినీతి అధికారులను కూడా ఒక 3-4 అధికారులను కూడా కీలకమైన పోస్టులు ఇచ్చి ఇవాళ తెలంగాణను దోసుకుంటున్నారు. సో మన తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుంది. ఎందుకంటే వరుస చూస్తే కొన్ని ఘటనలు కావచ్చు, ఇవన్నీ కూడా చూసుకుంటే తెలంగాణలో బీజేపీ పార్టీ అధికారంలో రాబోతుంది. ఎందుకంటే ప్రత్యామ్నాయంగా ప్రజలలో ఒకటి ఉంది. సో దానికి సంబంధించి కవిత గారు ఒక పార్టీ పెట్టారు, తీన్మార్ మల్లన్న ఒక పార్టీ పెట్టారు. ఈ విధంగా ఇవి కవిత పార్టీ ఏం పార్టీ అండి? బీ టీమ్ ఫర్ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ బీఆర్ఎస్ ఓట్లు చీల్చే పార్టీ. ఆమె పెద్ద నీతి నియమ అన్న నేను అందరు నా బిడ్డలు అన్నదిగా. తెలంగాణకు అమ్మాయితో తెలంగాణకు అమ్మాయితా, నువ్వు తెలంగాణకు అమ్మాయితావు లేవు కానీ లిక్కర్ రానైతే అయినావు, లిక్కర్ అమ్మాయితే అయినావు నువ్వు. ఇవాళ నీకు అంత షోయి ఉండి నువ్వు మీ నాయన పార్టీ మీద ఎదురు తిరిగినావు. మంచి పనే, బీఆర్ఎస్ అవినీతి పార్టీ, దాని మీద ఎదురు తిరిగినావు. మరి 10 ఏళ్ళలో ఎప్పుడు ఎదురు తిరగలే కదా? అధికారం కోల్పోయినాక ఎందుకు ఎదురు తిరిగినావు? నువ్వు 2 ఏళ్ళకో 3 ఏళ్ళకో 4 ఏళ్ళకో నీకైతే తెలుసు కదా నీ నీ పార్టీలో ఏం జరుగుతుందో. మరి అప్పుడే బయటకు వచ్చి మరి వీళ్ళు ఇట్లా అధికార దుర్వినియోగం చేస్తారు, తెలంగాణ ప్రజలను పీలుస్తూ తింటుర్రు, సంపక తింటుర్రు అని చెప్పి బయటకు వచ్చి వీళ్ళు చేసిన స్కాములు చెప్తే ఇవాళ నువ్వు తెలంగాణకు అమ్మాయితుంటివి. ఇవాళ నువ్వు అధికారం కోల్పోయి నీ వాటాలు రాకుండా నీ వాటాల గురించి ఫైట్ చేస్తే వాడు తెలంగాణ ప్రజల అమాయకులు కాదు, నమ్మే పరిస్థితిలో లేరు. అప్పుడు మాట్లాడడానికి ఛాన్స్ లేదు కాబట్టి ఎందుకు తెలుసుకున్నా కాబట్టి బయటకు వచ్చిన. ఎందుకు లేదండి? నువ్వు బయటకు ఎప్పుడన్నా రావచ్చు కదా. అప్పుడు అధికారంలో ఉండే దునియా పైరవిలు నడుస్తుండే, ఈమె నడుస్తుండే. మీ అందరూ తెలుసు, నలుగురిది షో ఆఫ్, నలుగురిదే నడిచింది, నలుగురు వంచక తిన్నారు తెలంగాణ ప్రజలని, నలుగురు తెలంగాణ ప్రజల రక్తం దాగిరు. మరి అప్పుడే నువ్వు నీతితోటి ఉంటే నువ్వు ఆ నలుగురిలో లేకపోతే బయటకు వచ్చి చెప్తే ప్రజలు ఇంకా నేను గౌరవిస్తుండే, అప్పుడు అంటుండే తెలంగాణ అమ్మ అని. అంతే కదా? దీన్ని బట్టి నీ చిత్తశుద్ధి ఏందో, నీ కథ ఏందో నీకే అర్థం కావాలి. తెలంగాణ ప్రజలు ఆల్రెడీ మీ అయ్య మోసం చేసిండు. ఇంత మాటలు మాట్లాడతారు, మేము తెలంగాణ తెచ్చినాము, మేము అది చేసినాము, ఇది వీకి వడగొట్టినామని. ఇవాళ తెలంగాణ గురించి ఎవరైతే పోరాటం చేసిర్రో వాళ్ళు ఏడున్నారు, తెలంగాణ వీరులు ఏడున్నారు, తెలంగాణ ద్రోహులు ఏడున్నారు. మీ పార్టీ మీ నాయన తెలంగాణ ద్రోహులకి ఎవరైతే యూనివర్సిటీ స్టూడెంట్స్ కానీ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళపై రాళ్ళు కొట్టిర్రో, కర్రలతో దాడి చేసిర్రో, గూండాలతో దాడి చేయించిర్రో వాళ్ళకి ఎమ్మెల్యే టికెట్లు ఇస్తేవి, వాళ్ళకి మంత్రి పదవులు ఇస్తేవి, వాళ్ళకి ఎమ్మెల్సీలు చేస్తేవి, వాళ్ళకి చైర్మన్లు చేస్తేవి. మరి అది ఏం పార్టీ అనుకోవాలి? ఉద్యమకారుల పార్టీ అని చెప్పుకొని ఇవాళ చెప్తారు కదా. మరి ఉద్యమ ద్రోహులకు ఎట్లా ఇచ్చారు మీరు? మీరు తెలియదా? ప్రజలకు తెలుసు కదా ఉద్యమ ద్రోహులు ఎవరు, ఉద్యమకారులు ఎవరు. అంటే మీ టైంలో మీకు పని వెళ్ళిపోతే చాలు, తెలంగాణ ప్రజల మనోభావాలు ఏమవుతున్నాయి, వాళ్ళ మనోభావాలను కించపరిచినమా అనేది కూడా ఆలోచన లేకుండా. కవిత గారు ఈ పార్టీ పెట్టిన ఉద్యమకారుల కోసం, సామాజిక తెలంగాణ కోసం, ఒకవేళ నేను తప్పు చేస్తే అమరవీరుల స్తూపం కూడా నన్ను కట్టేసి రాళ్లతో కొట్టండి అని చెప్పి పదే పదే చెప్తా ఉన్నారు. ఇప్పుడు అమరవీరుల స్తూపం 4 దిక్కులు ఉంటుంది. కేసీఆర్ని కట్టేయాలి, కేటీఆర్ని కట్టేయాలి, కవితను కట్టేయాలి, హరీష్ రావుని కట్టేయాలి. ఇలా కట్టేసి రాళ్ళతో కొట్టాలి, అప్పుడే తెలంగాణ శాంతిస్తుంది. ఇలా మీ హయాంలో విపరీతమైన స్కాములు జరిగినాయి. ఆ స్కాములు బయట రాకుండా కాంగ్రెస్ పార్టీతో టైఅప్ అయ్యారు. మీ నాయనకి నీకు ఆస్తుల కాడ పంచాయతీ, మీ అన్నకి నీకు పంచాయతీలే, నువ్వు బయటకు వచ్చి కుంపటి పెట్టావు. దానికి రేవంత్ రెడ్డి ఫండింగ్ చేస్తుర్రు. రేవంత్ రెడ్డి ఒకటే చెప్పిండు, నువ్వు బయటికి రా అమ్మ, నీ ఆస్తులన్నీ కూడా ఏవేవి ఉన్నాయో అవి వచ్చేటివి వస్తాయి పోతాయి, బయటకు వచ్చే ఆస్తుల మందం నేను ఇస్తా, మీ బీఆర్ఎస్ ఓట్లను చీల్చమని రేవంత్ రెడ్డి వదిలిన బాణం ఈమె 100%. సో ఇంకో పార్టీ ఆల్టర్నేటివ్గా ఇంకో పార్టీ ఉంది, తీన్మార్ మల్లన్న పార్టీ, తెలంగాణ రాజ్యాధికార పార్టీ. మరి దాని పరిస్థితి, ఆ పార్టీ గురించి నేను ఏం మాట్లాడాలి, నాకు పెద్ద అవగాహన లేదు ఆ పార్టీ పైన. ఆయన బీసీల గురించి ఏదో కొట్లాడుతున్నాడు, మంచి ప్రయత్నమే కదా. బీసీలు ఎక్కువ శాతం ఉన్నారు కాబట్టి బీసీల గురించి ఆలోచించి కొట్లాడుతుంది, పర్వాలేదు కొట్లాడని, దానితో పెద్ద అయ్యేది ఏముంటుంది. ఇంకోటి కేంద్రంలో పెట్రోల్ ధరలు మొన్న రీసెంట్గా